20వ సూత్రం. ద్రష్ట దృశ్యమాత్ర శుద్ధోపి ప్రత్యయానుపశ్య. ద్రష్ట అంటే చూచువాడు. అంటే మీలో ఉన్నటువంటి శరీరము కాక, దాంట్లో ఉన్న సప్తధాతువులు కాక, అందులో ఉన్నటువంటి మినరల్స్ ఖనిజములు కాక, అందులో ఉన్నటువంటి పంచేంద్రియముల పెట్టెలు వుడెన్ కేసెస్ అయినటువంటి కనుగుడ్డు, చెవల కన్నములు, ముక్కు కన్నములు మొదలైనవి కాక, అందులో పనిచేస్తున్నటువంటి పంచేంద్రియములు అనబడునట్టి చూచునట్టి శక్తి, వాసన చూచునట్టి శక్తి, వినునట్టి శక్తి, చూచునట్టి శక్తి, స్పర్శ తెలియనట్టి శక్తి, అవి కూడా కాక. అంటే ఎవడు లేకపోతే ఇవి పని చేయవో వాడు ఈ పంచేంద్రియాలుగా పనిచేస్తుంది, ఒడి దగ్గర పెట్టుకోవాలి. అవి కాక వాటి ద్వారా మనస్సు చూస్తుంది కనుక మనస్సు, అది కాక. మనస్సు ఎవడుంటే ఉంటుంది, మనం ఉంటే ఉంటుంది శరీరంలో. నిద్రపోతూ ఉంటే మనస్సు దిక్కువాలి. నిద్రలో మనం భార్య చేయి పట్టుకున్నట్టుగా కలుస్తూ ఉండొచ్చు, మన పక్క నుంచి మండరగప్ప పాకి పెడుతూ ఉండదు. ఏమి సందేహం లేదు. అంటే ప్రకృతిలో ఏ భాగం మన మీద టుపుగా కొట్టదలుచుకున్నా ఎన్ని క్షణాలో పట్టదు. అంటే వాటి పాసిబిలిటీస్ మధ్యన మనం ఉంటున్నాం అనే సంగతి గుర్తుంచుకోవాలి. మనం మిస్బిహేవ్ చేసినా, ట్రాన్స్గ్రెస్ చేసినా దాని పక్కకు తందనేస్తుంది, ఎక్కడ ఉంటామో తెలియదు. అది కర్మ ఫలం అంటే అర్థం. అంటే అడ్వాన్స్డ్ సోఫిస్టికేటెడ్ హౌస్, దాంట్లో సమస్త యంత్రములు అమర్చబడి ఉన్నాయి. ఏ రష్యాలోనో అమెరికాలోనో ఉన్న ఇంట్లో నాబోటి తెలుగు మాస్టర్ని తీసుకెళ్లి ఒక నెల ఉండమన్నారు అనుకోండి, అందులో ఉన్న యంత్రములు ఏమీ తెలియవు. ఇప్పుడు శుభ్రంగా ఆ కింద తుండు గుడ్డేసుకుని గత 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 వణుకుతూ పడుకున్న నిద్రవుతాడు. ఓ నెల అయిన తర్వాత వాడు ఎవడో వచ్చి ఎక్కడ పడుకుంటున్నాండి ఇక్కడ అంటాడు. అదేమిటే అంటే మంచాలు ఏవి అండి, మంచాలు ఏమిటైనప్పుడు వాడు ఒక స్విచ్ నొక్కితే గోడలోంచి మంచం యువతలకి వస్తుంది. అడక్కపోయినవా పోనీ దివానాలే నెలంతా ఏడిచేవేమిటి? బెడ్ అంటే ఇంకోటి నొక్కితే బెడ్ అందులోంచి వస్తుంది. దాంట్లోనే కప్పుకునేందుకు అంటే ఈ గోడ అలాగా అండి. ఇదేదో ఆర్టిస్ట్ వేసిన పీస్ అనుకున్నాం అంటే రగ్గు అక్కడ పెట్టాడు, ఆర్టిస్ట్ వేసిన పీస్ లాగా కనిపిస్తుంది కప్పుకోకుండా మిగతా టైమ్స్ లో. అలా అరేంజ్ చేసిన వాడి ఇళ్ళు మనకి ఇచ్చాడు అనుకోండి, మనకి ఎంతో ఉపయోగపడుతుంది. 0.001% కూడా మనం ఉపయోగించుకోలేము. ఒక నెల రోజులు మొత్తం ఇచ్చిన ఈ శరీరాన్ని మనం అంతే ఉపయోగించుకుంటున్నాం జన్మ మొత్తం మీద. మానవుడు తయారు చేసినటువంటి సైంటిఫికల్లీ సోఫిస్టికేటెడ్ థింగ్సే మానవుడు గ్రహించడానికి చాలా కష్టమైనప్పుడు, నేను మన సోదరుడు వర్మ గారు మొట్టమొదటిగా న్యూయార్క్ వెళ్లి అక్కడి నుంచి కారులో ఇంకొక స్టేట్ కు వెళుతూ ఉంటే మధ్యలో ఆయన పాపం న్యూయార్క్ లోనే లండన్ కి వెళ్లాల్సి. సరే పని అర్జెంట్ అవటం వల్ల దారిలో ఉన్నటువంటి ఒక రెస్టారెంట్ లో అడిగాం. సరే వాడు తాళం చెవులు ఇచ్చి చూపించాడు. సరే వెళ్ళాడు. అక్కడ అందులో పావలా వేసి అంటే 25 సెంట్లు అందులో వేయాలి, కన్నం ఉంటుంది. వేస్తే తాళం చెవుతో తీసి తలుపు తెచ్చుకుంటాం. మళ్ళీ బుద్ధిమంతుడుగా లోపలికి వెళ్ళి ఆ తాళం చెవి తీసుకుని తలుపు వేసుకోవాలట. అంటే లోపల మళ్ళీ తలుపు తీసుకునేందుకు ఇంకో 10 సెంట్లు వేసి తలుపు ఓపెన్ చేసుకోవాలి వాడు. ఆయనకి ఓపెన్ ససేం ఒకటే తెలిసింది, రెండవది తెలియలేదు. సరే వాకిట్లో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాను, నేను కాఫీ తాగాను, కూర్చున్నాను. 1/2 గంట అయింది, 20 నిమిషాలు అయింది, అరగంట అయింది. ఏట్రా బ్రహ్మదేవుడా? అప్పుడు నాకు ఆ హోటల్ వాడి దగ్గరికి వెళ్ళి అనుమానం వచ్చింది, కొంచెం కనుక్కోండి అంటేను. అప్పుడు తను సొంతంగా వచ్చాడు. ఆ క్యాష్ దగ్గర ఉన్నటువంటి రిసీవింగ్ బాయ్ వచ్చి లోపలికి ఒక్కోటి ఇందులో ఉన్నాడు అన్నాడు. అని తాళం చెవి వాడి దగ్గర ఉంది. కొన్ని కేకేయండి అంటే యువతలకి పడేయటానికి కన్నం లేదు. ఎక్కడి ఏం చేయాలి? అయితే డూప్లికేట్ తెస్తాను అని మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళి ఇంత దూరం వెళ్ళి డూప్లికేట్ తీసుకొచ్చి మళ్ళీ అందులో 25 సెంట్లు యువతల నుంచి వేసి ఓపెన్ చేస్తే
బతుకు జీవుడా అని బయటపడ్డాడు. మరి మానవుడు తయారు చేసినవి మానవుడికి ఇట్లా ఉన్నాయి కదా. ఒక్కొక్కడు కోర్టు దస్తావేజు మీద సంతకం పెడితే లేదా ప్రోనోటు మీద ఒక 100 మందిని గిర్ తిప్పిస్తాడు. అటు ఇటు ఉన్న శ్రీకాకుళం జిల్లా వాడైనా అటు ఒంగోలు జిల్లా వాడైనా. అవునా కదా? దానివల్లనే ఒంగోలులో 1కి 2 కోర్టులు తయారైనాయి. ఇప్పుడు 2 ఒంగోలులో కోర్టులు లేదా చెప్తారా? 2 కోర్టులు, 70 మంది ప్లేటర్లు. ఎవడి విద్య వాడిది. అదే అవిద్య అంటే. కనుక ఇక్కడ ఏం చెప్పబోతున్నాడంటే దీంట్లో ద్రష్ట అంటే చూచువాడు వీటన్నిటికంటే వేరు కదా. శరీరం కన్నా, అందులో ఉన్న ధాతువుల కన్నా, అందులో ఉన్న పంచేంద్రియాల కన్నా, మనస్సు కన్నా, బుద్ధి కన్నా చాలా తేలిగ్గా చెప్పేశాడు భగవద్గీతలో. మనకు కూడా ఏముందో ఆఫ్టర్ ఆల్ తేలిక అన్నట్టు కదా. ఇంద్రియాణి పరాణ్యాహురింద్రియేభ్యః పరం మనః. ఇంద్రియాలు కొంచెం ఎక్కువ కాన్షియస్ గా ఉంటాయి శరీరంలో ఉన్న మిగతా భాగాల కన్నా అన్నాడు. ఇంద్రియాల కన్నా మనస్సు ఎక్కువ ఉంటుంది. మనసస్తు పరా బుద్ధి. మనస్సు కంటే బుద్ధి ఇంకా ఎక్కువగా ఉంటుంది అన్నాడు. బుద్ధి కన్నా ఏది ఎక్కువగా ఉంటుంది? ఏది కాదు రాజువాన్ యో బుద్ధే పరతస్తు సహా. బుద్ధి కంటే వాడు అనాలి. మిగతావన్నీ అది అన్నాం. శరీరం అంటే అది అన్నాడు. శరీరం కన్నా ఇంద్రియం కొంచెం ఎక్కువ తెలివిగా ఉంటుంది అన్నాడు. ఇంద్రియాల కన్నా మనస్సు ఎక్కువ తెలివిగా ఉంటుంది. మనస్సు కన్నా బుద్ధి ఎక్కువ తెలివిగా ఉంటుంది. బుద్ధి కన్నా వాడు ఎక్కువ తెలివిగా ఉంటాడు అన్నాడు. ఎవడు? ఇవన్నీ ఎవరి కోసం ఏర్పడ్డాయో ఇక్కడ చెప్పినటువంటి పురుషుడు లేక జీవుడు చాలా తేలిక చెప్పేశాడు వాడు. యో బుద్ధే పరతస్తు సహా. ఎవడైతే బుద్ధి కంటే పరమైనటువంటి వాడో మిగతా వాళ్ళని వాడడం లేదేమి. వాడితో చేయబడిన భాగములు వాడు కాదు. శరీరం దేంతో చేయబడ్డది? సప్తధాతువులతో. సప్తధాతువులు దేంతో చేయబడ్డాయి? పంచభూతములతో. పంచభూతాలు దేంతో చేయబడ్డాయి? పృథ్వీ అవి దేంతో చేయబడ్డాయి? అణువులు, పరమాణువులు. అవి దేంతో చేయబడ్డాయి? మహాశక్తి. అవి దేంతో చేయబడ్డాయి? అంతర్యామి. కనుక ఈ శరీరంలో పాదాల దగ్గర శిరస్సు దాకా నఖశిఖ పర్యంతం నీ చేతనే ఇవన్నీ చేయబడినవి. అంతేకాని ఈ శరీరం పనికిరాదు, అవతల వేరేయాలి, మోక్షం రావాలంటే ఇందులోంచి బెరడా తీసేసి సీసాలోంచి బయటకు వచ్చినట్టు రావాలి, ఇట్లాంటి వ్యవహారం కాదు. అందుకని ద్రష్ట అంటే చూసువాడు. ఈ మిగతాదంతా చూడబడేది అన్నాడుగా ఇందాక. దృశ్యం అంటే ఏమిటో చెప్పాడు కదా. వాడు చూసువాడు. దృశ్యమాత్ర అంటే చూపు అనేటువంటి లక్షణంగా మాత్రమే పనిచేస్తాడు. శరీరంలో మేల్కొని ఉంటాడు అన్నాడు. చూపు అంటే కంటి చూపు ఒకటే కాదు, ఏ ఇంద్రియంతో అయినా సరే అని వాడు ఉద్దేశం. కంటితో గాని, చెవితో గాని, ముక్కుతో గాని, నాలికతో గాని, శరీర స్పర్శతో గాని, దేంతో అయినా సరే దృశ్యమాత్ర అంటే అర్థం ఏమిటి? బయట ప్రపంచంతో కాంటాక్ట్ చేయబడేటువంటి అవేర్నెస్ మాత్రముగా ఉంటాడు వాడు. దృశ్యమాత్రం అంటే బాహ్య ప్రపంచంతో తాను సంస్పర్శము చేయగలిగినటువంటి చైతన్య కణముగా మాత్రం అంటే స్పార్క్ ఆఫ్ అవేర్నెస్ అంతే అంటాడు. ఇట్లా పనిచేస్తూ ఉంటాడు బయటికి. దృశ్యమాత్ర అంటే అర్థం. అలా ఉండి కానీ ఏమవుతుంది? వాడితోనే తయారు చేయబడినటువంటి ఈ ప్రకృతి మీద వాడే చూస్తూ ఉంటే వాడు చూపుగా ప్రయాణం చేసి దీని మీద పడ్డప్పుడు అది ఇది కలిసినప్పుడు రెండు ఒకటనే మనం బతుకుతున్నాం. లేకపోతే మనం బతకటానికి అవకాశం లేదు. దాని పేరే అవిద్య. దానివల్లనే కాంటాక్ట్ వచ్చింది. అది చెబుతున్నాడు. అవిద్య అన్నా అదే. దానికి దీనికి వచ్చినటువంటి సంస్పర్శము వలననే ఈ సృష్టి నడుస్తూ ఉంది. సృష్టి యొక్క పరమార్థ ధర్మం అంతే. అది చెబుతున్నాడు. కనుక ద్రష్ట అయినటువంటి వాడున్నాడే దృశ్యమాత్ర, చూచునట్టి శక్తి యొక్క స్వరూపమే గాని ఆ చూడటానికి ఉపయోగించిన కనుగుడ్డు మంచిదా చెడ్డదా దానికి సంబంధించిన వాడు కాదు. కంట్లోంచి చూస్తున్నవాడు. ఒకప్పుడు కన్ను చేయకూడని పనులు చేసినప్పుడు పువ్వు వేస్తుంది అనుకోండి.
లేదా చేయకూడని పనులు మరీ టూ మచ్గా చేసి కళ్ళు పువ్వేసి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ పుడితే ఎలాంటి సిఫిలిసు గనోరియా ఉన్న తల్లిదండ్రులకు పుడితే పుట్టేటప్పటికే కళ్ళు పువ్వులేస్తాయో వాళ్ళకు పుడతాడు, పుట్టేటికే కళ్ళు పువ్వులేసి ఉంటాయి. అంతే కదా. మ్యాగ్నెటిక్ అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్ లో ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్ అంటే వీడు ఏ గర్భం ఏ తల్లిదండ్రుల దగ్గరికి అట్రాక్ట్ అవ్వాలో దేని మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ క్వాలిటీ వీడి క్వాలిటీ ఎక్కడుందో అక్కడికి పెడుతుంది అది ఆటోమేటిక్ గా. పుట్టుకతోనే వీడికి కళ్ళు శుక్లాలు వచ్చినాయి, ఏం చేశాడండి పాపం? ఏవి చేయకుండా ఎందుకు వస్తాయి? అందుకని ఈ కంటి గుడ్డుతో సంబంధించినది కాక, చెవిలో వినేటువంటి శక్తికి సంబంధించినది కాక, వినేవాడు ముక్కుతో వాసన చూచేటువంటిది ఆపరేటర్స్ దేనికి సంబంధించింది కాక, మనస్సుకి సంబంధించినటువంటిది, ఇది ఏది కాకుండానే ఉంటాడు. అయితే పరిశుద్ధుడే కదా లక్షణంగాను. వాడు పరిశుద్ధుడుగాకేం బంగారంలా ఉన్నాడు, వాడికేమంటుంది. అయితే ఎందుకండి మనం మరి ఈ అక్కర్లేని పనులన్నీ చేస్తూ ఉంటాం, ఈ కాటన్ మార్కెట్ కడుతూ ఉంటాం, జీతం అంతా పాడు చేసుకుంటూ ఉంటాం, లేకపోతే మరి మనం ఎలక్షన్ నుంచి ఎదుటి వాళ్ళ గోడల మీద మనం స్లోగన్స్ అవన్నీ రాస్తూ ఉంటాం, గెలిచిన తర్వాత కూడా అవన్నీ మనం సున్నం కొట్టించకుండా వాళ్ళనే కొట్టించుకోమంటాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? క్వశ్చన్సే కదా ఇవన్నీ. మనం వేస్తే బాగుండదని వేయటం లేదు కానీ ప్రశ్నలు కనుక ఏమంటున్నాడంటే శుద్ధ అపి పరిశుద్ధుడే అయినను ప్రత్యయ అనుపశ్య, ప్రత్యయమును అనుసరించి, పశ్య అంటే చూపు గలవాడు. ప్రత్యయం అంటే ఏమిటి? ఆధారము, మీడియం. ఏ మీడియం ఉన్నదో దాని ద్వారా చూస్తాడు గాని పాపం వాడికి చూపు ఎలా కనిపిస్తుందంటే చూచేవాడికి కన్ను యొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది. కన్ను బాగులేని వాడు మయసభలో దిగినట్లుగా వాడికి ప్రపంచం అంతా యమసభగా ఉంటుంది. కానీ చూచువాడికి సంబంధించినది కాదు, కన్నులు పాడైపోయిన వాడికి సంబంధించినది. అంతేగాని లోపల ఉన్నటువంటి చూచువాడికి సంబంధించింది కాదు, వాడికి అంటినటువంటిది కాదు. కన్నులకి శుక్లాలు వేసినా వాడికి సంబంధించింది కాదు. లేదా కన్నులకి సంబంధించినటువంటి నాడీ మండలము పనిచేయకుండా ఆప్టిక్ నరు క్రమంగా డల్ అయింది. ఏం చేతంటే చిన్నప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటే తలకు తగిలిందిట బంతి, తర్వాత 5-6 ఏళ్ల నుంచి చూపు డల్ అయింది, క్రమంగా పెద్దవాడు అయ్యేటప్పటికి ఆ కన్ను కనిపించలేదుట. అంటే 14-15 ఆపరేషన్లు చేసేటు పైన మనం చేయగలిగింది ఏమీ లేదుట. ఒక్కటే ఉపకారం, రెండో కన్ను ముట్టుకోకుండా వాడిని ఇంటికి పంపించడం. అది కూడా మనం ఆపరేషన్ చేసి పంపించినట్లయితే గోవిందా ఏం లేదు కనుక అక్కడ మనకు ఆపరేషన్ ఉంది. అప్పుడు అట్లాంటి వాడికి అయినా చూచువాడికి సంబంధించింది కాదు ఇది, వాడు తొడుక్కున్న ఆపరేటర్స్ కి సంబంధించినటువంటిది ఇదంతా. చూసారా? మరి దొడ్లో నీళ్లు లేవుట, ఆ ఇంట్లో చేరాడు అంటే వీధిలోకి వెళ్లి పంపులో నీళ్లు తెచ్చుకోవాలి. పంపులు రాకపోతేనో పక్క వాళ్ళ దొడ్లో బావికి తెచ్చుకోవాలి. ఎందుకంటే అక్కాయిపాలెంలో పంపుల కన్నా బావులు ఎక్కువ సుఖం. అయినప్పటికీ వీడేం చేశాడు, బావి లేకుండా పంపు వేయించుకున్న వాళ్ళ ఇంట్లో చేరాడు. రాంగ్ చాయిస్, అవిద్య. అంచేత ఎప్పుడు నీళ్లు లేకపోయినా అటుపక్క వాళ్ళ ఇంటికో ఇటుపక్క వాళ్ళ ఇంటికో బిందె తీసుకుని వాడును వాడి భార్యను పిల్లలను వెళ్ళొస్తూ ఉండాలి. అయితే ఇది వాడిని మెడికల్ గా చెకప్ చేస్తే వచ్చేటువంటి దోషం కాదు. ఎంచేత ఇల్లు దోషం, దాన్ని వీడు ఎన్నుకున్న దోషం. అంటే పూర్వకర్మ వశం అయినటువంటి ఈ ఉపాధి అయినటువంటి శరీరాన్ని తయారు చేసుకున్నటువంటి దోషం తప్ప చూచువాడికి అంటినటువంటిది కాదు. ఈ శరీరం వదిలేసే లోపల గనక వీడు సరైనటువంటి పద్ధతిలో బతికినట్లయితే వచ్చే శరీరంలో పరిశుద్ధమైనటువంటి కన్ను ముక్కు చెవి అన్ని వచ్చేస్తాయి. ఇంకా అంతకంటే ఒక జన్మ కంటే ఎక్కువ పట్టదు తిన్నగా గనక పరిశుద్ధి చేసుకుంటే. కాకపోతే ఈ జన్మలో పరిశుద్ధి చేసుకున్నా ఇంకా ఇవి తగ్గలేదే అని ఏడవకుండా ఉంటే, ఈ తరంలో తీరనన్ని అప్పులు చేసి వరుసన బతికున్న నాళ్లు కడుతూ ఉండమని అనుకోండి కోర్టు వారం. బతికున్న నాళ్లు కడుతున్నా ఇంకా తీరలేదు ఎందుకు కట్టడం అని అనకూడదు, కోర్టులో పెడతారు. ఎందుకంటే వీడు చేసిన అప్పులన్నీ ఉన్నాయి. తర్వాత వీడి కొడుకులు ఏడవకుండా ఉంటారు. అలాంటిది ఈ కర్మ. అందుకని ప్రత్యయానుపశ్య,
ప్రత్యయం అంటే ఏమిటి? ఆధారము, మీడియం, ఉపాధి అంటాం. దాన్ని అనుసరించి పశ్య చూచునటిది. అంతేగాని వాడు శుద్ధుడే. అందుకని దోషం ఎక్కడా అని అంటారు. దోషం వాడికి ఏం లేదు గాని జాగ్రత్తగా ఉండాలి. యజ్ఞోపవీతం వేసుకుంటానికి సద్బుద్ధితోనే వాడు ఓపెన్ చేశాడు, కానీ చిక్కుపరుచుకున్నాడు. యజ్ఞోపవీతం వేసుకునే టైం దాటిపోయింది. బుర్రకి దూర్చుకునే బదులు ముందు మోకాలికి దూర్చుకుని ఉండాల్సినది. కానీ వాడికి బుర్ర మోకాలు ఒకటే పనిచేయలేదు. అంచేత యజ్ఞోపవీతం లాగేటోడికి మెలికబడ్డది. అట్నుంచి ఇట్లాగేటి రెండో మెలికబడ్డది. ఆ మెలిక తీయటానికి చేస్తున్న ప్రయత్నంలో 7:30, 8 అయిపోయింది. కానీ సూర్యోదయం అవుతుండగా వేసుకోమని నిన్నటి రోజున శాస్త్రులు వారు ఇచ్చారు. ఇవాళ శ్రావణ పూర్ణిమ అయిపోయింది, పుణ్యకాలం. యజ్ఞోపవీతంలో ఉందే ఆ దోషం, మెలికలో ఉంది. మెలికని వేరే ఉందే యజ్ఞోపవీతంలో ఉన్న పదార్థం కాక అందులో ఏం లేదు. కానీ తనలో ఉంది, తాను తయారు చేసుకున్నటువంటిది. ఇలాగా ఉపాధి భేదం చేత వస్తుంది ప్రత్యయానుపశ్య. ఇది అకార్డింగ్ టు ది మెషిన్, అకార్డింగ్ టు ది మీడియం. దాన్ని బట్టి చూసేటువంటి వాడు చూడగలగటం, చూడలేకపోవటం వస్తుంది. మంచి ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా ల్యాబొరేటరీలో కూర్చోబెట్టి, లేదా కొండ మీద ఉన్నటువంటి అబ్జర్వేటరీలో కూర్చోబెట్టి ఇన్స్ట్రుమెంట్స్ మన ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా మన యూనివర్సిటీస్ లో లాగా ఉన్న ఆపరేటర్స్ లాగా పెట్టి అక్కడ చూడమంటే ఎలా కనిపిస్తుంది? చూస్తుంటే పైన సముద్రం, కింద ఆకాశం ఉన్నట్టు కనిపించచ్చు ఒక్కో మాట. నేను చెప్పలేము. అది వాడి దోషం కాదు సుమా. పాపం వాడు ఎవడో జర్మనీ నుంచి వచ్చి ఉండొచ్చు, చూసి ఆశ్చర్యపోతాడు. ఈ దేశం పవిత్రమైందంటారు, అక్కడెక్కడ ఆకాశంలో సముద్రం ఉంటుంది కావచ్చు అనుకోవచ్చు వాడు కొత్తగా వస్తే. కానీ ఇన్స్ట్రుమెంట్స్ లో ఉంది నాయన దోషం, జాగ్రత్త అంటున్నాడు. అందుకని ఇక్కడ చెప్పబోయింది ఏమిటంటే, మనకి ఏదన్నా విషయము నచ్చుట నచ్చకపోవుట అనేటువంటిది సత్యములు కావని చెబుతున్నాడు. దేని మీద ఆధారపడి ఉన్నాయి? మనం ఉపయోగించేటువంటి పనిముట్ల మీద ఆధారపడి ఉన్నాయి గనక మనకి నచ్చటం నచ్చకపోవటం అనేటువంటిది ఎత్తేసినటువంటి వాడికే జన్మలో ఆధ్యాత్మిక సాధన, మోక్ష సాధన, యోగ సాధన అనేటువంటిది ఉంటుంది. కానీ ఇండివిడ్యువాలిటీ కోసం ఏడిచేటువంటి వాడికి ఆ సాధన ఉండదు. వ్యక్తిత్వం వదిలేయటమా అంటే ఎవడు వదిలేమన్నాడు? కావాలంటే నువ్వు చేయి, అంతేగాని యోగాభ్యాసం నువ్వా చేస్తావు, నువ్వా చేయని ఎవరన్నా వెంటబడ్డారు అని అందుకేశ్వరు నువ్వులో తలివిడితేనే అన్నట్టు. మనకు కావాలని ఏడిస్తే మనకు ఆ రోజు కోసం అని చెప్పి పతంజలిని భగవద్గీత రాసి ఇచ్చారు. కానీ బాబు ఇది మీరు టెక్స్ట్ బుక్లుగా వేయించండి, ఇది చదువుకోండి, మా పిల్లలు పెళ్లి చేసుకుంటానని నానా జతల కాళ్ళు చెప్పులతో సహా పట్టుకునేటువంటి వాళ్ళు రాశారా ఈ పుస్తకాలు? కాదే. అంటే మనం బాగుపడటానికి ఏదైనా రోజు వస్తే ఆ పుస్తకం మన చేతికి అందుతుంది, అందుకోసం రాశారు వాళ్ళు. జగద్హితం. టెక్స్ట్ బుక్ గా పెట్టించుకునేందుకు రాసిన పుస్తకాలు వేరు, మేము రాసాం. కానీ ఈ పుస్తకాలు వేరు. ఈ పుస్తకాలు లక్షల సంవత్సరాలు అలాగే ఉంటాయి. ప్రెస్సులు, ప్రింటింగ్లు ఇవన్నీ ఉండకపోయినా. అది కాకుండా టెక్స్ట్ బుక్ లో ప్రింటింగ్, ప్రెస్సు, రంగులు వచ్చేసిన కుర్రాళ్ళు గైడ్లు చదువుకుంటారు, కానీ ఆ పుస్తకాలు చదువుకోరు. ఎందుకంటే ఇందులో ఏం లేదని తెలుసు. టెక్స్ట్ బుక్ ఇచ్చినా వాడు గైడే కొనుక్కుంటాడు, ఎందుకంటే వాడే మనకు మొన్న మాత్రం తెలివితేటలు వాడికి లేవు. ఈ పుస్తకాల్లో ఇచ్చిన దాన్ని రియల్ ఎడ్యుకేషన్ అంటాం. ద్రష్ట అనేటువంటి వాడు దృశ్యమాత్ర అంటే చూపు అనేటువంటి మాత్రం, అంటే ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్, ఆబ్జెక్టివ్ అవేర్నెస్ ఉండి శుద్ధ అపి అంటే దో వెరీ ప్యూర్ అన్అడల్టరేటెడ్, పరిశుద్ధుడే అయినప్పటికీ వాడు పెట్టుకున్నటువంటి ఆ కళ్ళజోడు తేడాలో గాని, అది పగలటంలో గాని, దాని రంగులో గాని, వాడున్నటువంటి ఇల్లు దాని తాలూకు దోషం అట్లాంటి వాటిలో గాని అక్కడ ఏదో దాంట్లో ఉంటుంది. గాని ప్రత్యయ అనుపస్య అంటే మీడియం దాన్ని అనుసరించి ఉంటుంది. ఏది ఆధారమో ఉపయోగించడానికి కావలసినటువంటి పనిముట్టు ఏదో దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ వాడు మంచివాడే, వాడు చూడగలవాడు, వాడు శాస్త్రజ్ఞుడు అన్నంత మాత్రాన ప్రతి యాంగిల్ నుంచి ప్రతి ఇన్స్ట్రుమెంటు పెట్టుకు చూస్తే తిన్నగా కనిపిస్తుందని అనుకోకండి. కనుక శరీరధారులమైనటువంటి మనము ఈ శరీరంలోంచి మనకి ఇది రైటు ఇది తప్పు అనిపించినంత మాత్రం తొందరపడకండి అంటున్నాడు. మన రైటు మన తప్పును ఎడిచినట్టుంటాయి. ఏది రైటు ఏది తప్పు, అబద్ధం ఆడటం తప్పు, సత్యం ఆడటం రైటు అని ఏ అని ఆయన చెప్పాడు. ఏ అని ఆయన ఏమన్నాడు?
కోర్టుకి వెళ్ళామనుకో, ఇప్పుడు చెప్పు అన్నాడు. అబద్ధం ఆడటం తప్పు అంటే క్షౌరం అయిపోతుందా లేదా అన్నాడు. ఆస్తిని మనకి ఆన్సర్ లేదు వాడి దగ్గర కదా. అని ఆయన ఉన్నాడు, కుర్రవాడికి జబ్బు చేసి తగ్గింది. అన్నం తినమంటే వాడు ఊరికే తింటంలే. వాడికి వినపడేట్టు కిటికీ యువతల అయితే నువ్వును ఇంట్లో ఉన్న మిగతా పిల్లలను మనం భోంచేసి సినిమాకి బయలుదేరేందుకు ట్యాక్సీ నువ్వు పట్టుకొస్తావా అని చెప్పండి అన్నట్టు కుర్రాడు శుభ్రంగా బుద్ధిమంతుల్లో భోజనం చేస్తాడు. భోంచేసి చక్కగా నిద్రవుతాడు. ఇంకా మీరు సినిమా తీసుకెళ్ళక్కర్లేదు. ఎందుకంటే సెకండ్ షో కనుక మీరు చెప్పింది. అప్పుడు అబద్ధం ఆడతా ఆడకూడదా అడిగితే వీడి చెప్పిన ప్రకారం అబద్ధం ఆడకపోతే ఆస్తి అంతా పోతుంది కాబట్టి ఆడతాం. కానీ వీడు ఒప్పుకోవడం. వీడు చెప్పిన ప్రకారం వీడు చాణక్యుడు, వీడు పిచ్చిముండకుడు. అంటే లౌక్యుడు అంటాను చూడండి, ఫూల్ వాడు. ఈ లౌక్యుడు ఈ పేరు, చాణక్యుడు పేరు. జాగ్రత్తగా ఉండాలి. వీడేమిటి గుడ్ పర్పస్ ప్రపంచంలో సర్వ్ అయ్యేటువంటి పద్ధతి చూసేటువంటి వాడు. అబద్ధం ఆడకూడదన్నారు. బాగుంది. వాడెవడో ఋషి నుంచుని ఉన్నట్టు మనకి దేవి భాగవతంలో ఉంది కథ. వారాహి మంత్ర రహస్యం చెబుతూ కథ ఇచ్చాడు. అమ్మవారి యొక్క వారాహి అవతారాన్ని గురించి చెబుతూ అదేదో అడవి పంది మీద బాణం వేసేట వాడెవడో. వేస్తే దెబ్బ తగిలేదు, పారిపోతుంది. కావాలే పరిగెడుతుండి వెనక వీడు రోషం వచ్చింది, వెంట వచ్చాడు. వచ్చి ఆ ఋషిని అడిగాట, దెబ్బ తగిలినటువంటి అడవి పంది ఇటెళ్ళిందా అని అడిగాట. అంటే సత్యమే పలుకోవాలను అని చెప్పి తాను ఆ అడవి పంది తావటానికి కారణం కావాలా, లేదా అసత్య దోషానికి పాల్పడి తాను నరకానికి పోవాలా? ఒకడిని అడిగితే అడవి పంది తెస్తే తెచ్చింది, నేను మాత్రం నరకానికి పోను అంటాం. మనలోనే ఉన్నాం కదా అన్ని రకాలను. వాడి మోక్షం ఏనాడైనా వస్తుందా? బ్లైండ్ మ్యాన్ అంటే ఎలిఫెంట్ లాగే ఉంటుంది మోక్షం. అప్పుడు చూసినట్టు చెప్పానట్టు వాడు ఆ మొదరికేసాడు అవతల వాడు. ఒరే నాయన అబ్బాయి, చూసింది కన్ను, చెప్పేది నాలిక, చూసినట్టు ఎట్లా చెప్పటం వీలవుతుంది అని అంటే పిచ్చి మూడ కొడుకు వీడు పిచ్చి ఆసుపత్రిలో తప్పించుకొచ్చాడని వీడిని అడగటం మానేసి వెళ్ళిపోయాడు. వాడు అబద్ధమూ వాడలేదు, అంత మాత్రం నిజమూ వాడలేదు. అంటే వీడి కర్మ ఎట్లా ఉందో దాన్ని బట్టి వీడి సమాధానం వచ్చింది. అంతే. దేవి భాగవతంలోనే ఉంది ఈ చిన్న సన్నివేశం. కనుక దేన్ని బట్టి ఉంటుంది? సత్యమా అసత్యం? కనుక ఇది సత్యం ఇది అసత్యం అని నిర్ణయించకండి. అప్పుడున్న సందర్భంలో మీకేం కావాలి, ఎదుటివాడికి ఏం కావాలి, మీ కర్తవ్యం ఏమిటి, ఎదుటివాడికి కర్తవ్యం ఏమిటి, దాన్ని బట్టి ఉంటాయి. కానీ సత్యాసత్యాలు అసలు ఇది సత్యం అని బోర్డు గట్టి ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అనంగానే ఎవడిష్టం వచ్చినట్టు వాడేనా అని అంటాం. ఇక్కడ వీడు అంటే బెసిగిపోతుంది. ఉండవలసిన పద్ధతిలో ఉండకుండా ఎటో అటు బెసిగిపోతుంది. పిల్లలు ఈ లెగ్ షాట్స్ కొడతారు చూడండి, అందులోకి పడవు, వచ్చే ఏదో ఒకటి యువతలకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే అప్పుడున్న సందర్భాన్ని బట్టి మనం వెళ్ళాలంటే అలా అయితే పరిస్థితులను బట్టి మనం అబద్ధం ఆడటం అడగబోవటం మనం నిర్ణయించుకోవాల్సి వచ్చింది. అంటే వాడు రోగి అయిపోతాడు. అంతేగాని వాడు ఏం చెబుతున్నాడో చాణక్యుడు వాడు తెలియదు. కదరా కుర్రాడు అన్నం తినాలి కదా. అంటే నాకు అవన్నీ కాదు, అబద్ధం ఆడొచ్చా ఆడకూడదా రెండింటిలో ఏదో హోయలే పట్టుకోమంటాడు వాడు. ఎందుకంటే ఫూల్, వాడికి రెండే డైమెన్షన్స్ ఉన్నాయి బుర్రలో. అందుకని పాపం ఈయనేం చెబుతున్నాయంటే ప్రత్యయాన్ని బట్టి ఉంటుంది గనక మొట్టమొదట యోగాభ్యాసం చేసేటువంటి వాళ్ళు చిత్తవృత్తి నిరోధం చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది సత్యము ఇది అసత్యము, సత్యంచమే అనృతంచమే ఉపనయనంలో మంత్రం చెప్పిస్తారు. ఈ సత్యం నా వలన పలకబడేది, అసత్యం నా వలన పలకబడేది, ఆ రెండు కూడాను నన్ను ముందుకు తీసుకెళ్లేటువంటి శ్రద్ధను పుట్టింపజేయను. తెలియక అనేక చేయవచ్చు. నేను శ్రద్ధాచమే అశ్రద్ధాచమే ఉపనయనంలో చెప్పిస్తారు ఇవన్నీ. యాటిట్యూడ్ ఎట్లా ఉండాలో చూసుకో, మిగిలినవే మన వెనకున్నటువంటి అంతర్యామి మనకు లోపల నుంచి ఇస్తూ ఉంటాడు. అది ఒకటి తెలియాలి. అంటే ట్యూన్ చేసుకుంటాం తెలియాలి ఇన్స్ట్రుమెంట్. అప్పుడు చోటు స్వరూపంలో ఉన్నటువంటి పురుషుడు ఈశ్వరుడు జీవుడు ద్వారా
ఎలా ప్రవర్తిస్తాడో ఎలా మాట్లాడతాడో మనకు క్రమంగా అనుక్షణం తెలుస్తూ ఉంటుంది. అందుకని ఈ సూత్రం ఇచ్చాడు. కనుక చూచువాడు లేక పురుషుడు అంటే ఏమిటో చెప్పాడు. ఇలా త్రిభుజాకారంగా ఉన్నటువంటి ఒక మనిషి చెరువు ఒడ్డున నుంచున్నాడు అనుకోండి. వాడు చూసుకుంటే చెరువులో ఇంకో త్రిభుజం ఉన్నట్టు కనిపించదు. అలాగా ఈ కింద జీవుడు, 5 ఇంద్రియములు, పంచభూతములు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఈ ప్రతిబింబంలో ఉన్నాయి కానీ ఇక్కడ లేవు. అలా ఇక్కడ ఇంకోటి ఉంటున్నాడు అనుకోండి, వాడికి ఇన్ని ఉన్నాయి. కనుక వాడికి వీడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి? నేను నీవు అనే సంబంధం. నేను అని చూపిస్తున్న శరీరం లోపల ఏవేవైతే ఉన్నాయో నీవు అని చూపిస్తున్న శరీరంలో కూడా అవే ఉన్నాయి. కానీ వీడికి వాడు వేరు, వాడికి వీరు వేరు. ఈ మధ్యలో ఉన్నటువంటి మాయనే మనం ఏమంటాం? ఋగ్వేదంలో ఐతరేయము అంటారు. అంటే ఆబ్జెక్టివిటీ అని అర్థం. అంటే మనకంటే వేరుగా ఉన్న ప్రపంచం అవిద్య లేకపోతే అది పుట్టదు. అది పుట్టకపోతే బతకటం లేదు. యోగ సాధన చేసినటువంటి వాడు ఇక్కడికి ప్రయాణం చేస్తాడు. వీడు యోగ సాధన చేసినప్పుడు కూడా ఇక్కడికే ప్రయాణం చేస్తాడు. చేసినప్పుడు వాడికి ఇందులో ఉన్నటువంటి ఒకే ఒక సత్యం తెలుస్తుంది. ఒకడే ఉన్నాడు. ఈ కింద వాటి కోసం జాగ్రత్త పడటం అని అక్కర్లేదు. ఎందుకంటే సహజంగా బతుకునున్నాళ్ళు ఆకలి వేస్తుంది, ఆకలేసిన నాళ్ళు తింటాం. దానికోసం ఊరికి అఘోరించడం ఏంటి? ఏం తినాలి, ఏ కూర వండుకోవాలి, తీర ఫలానా కూర వండించుకుందాం అని చెప్పి మార్కెట్కి వెళ్ళి కొనుక్కొస్తే ఆ రోజున భార్య వండకపోవచ్చు, టైం ఉండకపోవచ్చు, లేకపోతే వాడు చెప్పింది ఆవిడ వండనటువంటి శీలం కలది కావచ్చు. అప్పుడు ఏం చేయాలి? అందుకని ఇవన్నీ ఉండవు వాడికి. అంటే ఏదుంటే తినేసి వెళ్ళిపోతాడు. ఇంట్లో తింటానే వీళ్ళైతే ఉడకేసుకున్నాడు, అది కూడా వీళ్ళైతే హోటల్లో తింటాడు. అంటే ఏది సందర్భం అంతే, ఎవరిని ఏమి కంప్లైంట్ చేయటం కానీ ఏం ఉండదు. అంటే పరిస్థితి తమాషగా ఉంటుంది వాడి పరిస్థితి. ఒక్కడే ఉంటాడు అందరిలో. ఇవన్నీ మాత్రం వాడికి ఆ స్థితి వచ్చే వరకు సాధన కోసం అని చెప్పి పనిముట్లుగా ఉంటూ ఉన్నాయి. అంటే ఆపరేటస్ టు ట్రైన్ హిమ్. వాడికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఆపరేటస్ స్మా ఇవన్నీ కూడాను ఏది ఈ దృశ్యం అని చెప్పినటువంటి సమస్తం కూడాను అది. కనుక ఈ కింద భాగంలో ఉన్నటువంటి దాన్ని ఏమంటాం? ఫాల్స్ అయామ్ లేక మిథ్యా జగత్తు అని అంటాం. ఆ పైన ఉన్నటువంటి దాన్ని రియల్ అయామ్ అంటే ఒకడే ఉంటాడు, సత్యము. కనుక ఇక్కడ ఉన్నప్పుడు మిథ్యా జగత్తు, ఫాల్స్ అయామ్ ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు వీడి పేరు జీవుడు అంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు సత్యము రియల్ అయామ్ వచ్చినప్పుడు ఈశ్వరుడు. జీవుడు కాస్త ఈశ్వరుడు అయిపోతాడు. ఎందుకంటే అసలు ఈశ్వరుడే. ఈ మొత్తం అంతా మీరు ఏదైనా వ్యవహారం చేయాలంటే పురుషుడు అంటారు, పర్సన్. ఇది దీని టోపోగ్రఫీ కొంత. ఇది మనకు తెలిసాక ఇందులో వీడు జీవుడు, వీడేవటం ఈశ్వరుడు కోసం ట్రైనింగ్ కోసమే ఈ సృష్టి అంతా అని చెబుతున్నారు. తర్వాత సూత్రంలో 21వ సూత్రంలో